రామనారాయణుడు హనుమత్ సమేత వైకుంఠరాముడు. నేను తిరుపతి దేవస్థానంలో కొన్నేళ్లు కైంకర్యం చేశాను. అంటే కైంకర్యం దొంగిలించడం కాదు, సేవ చేశాను. అయితే ఎక్కడా లేని విధంగా వైకుంఠంలో చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏదైతే పర్యటించి జాతి ప్రజలఘాత్మ చేయని ప్రమాణం ప్రకారంగా ఆంజనేయ స్వామి వారు అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఎందుకున్నాడు? ఎందుకున్నాడు? రామచంద్రమూర్తి పర్వతానికి పోయేటప్పుడు తనతో అందరినీ కూడా రమ్మన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్తానన్నాడు శ్రీవైకుంఠాన్ని. ఆంజనేయ స్వామి అన్నారు, రామ నేను కనుక వచ్చేసేటైతే నీ భూలోకంలో నీ దాసులు ఎవడయ్యా కాపాడేవాడు? ఈ మోరల్ మెటీరియల్ మెటాఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తే హూ షుడ్ సాల్వ్ దాట్? ఐ స్టే బ్యాక్, నేను ఇక్కడే ఉంటాను. మీ రామదాసులు ఎప్పుడు స్మరిస్తే రామ అంటేనే అక్కడ ప్రజెంట్ అవుతా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మావతిం నమక రాక్షసాంతకమం. ఈ కాన్సెప్ట్ అంటే వైకుంఠంలో ఉండే రామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి వారు భూలోకంలో ఉండి సేవిస్తున్నారనే కాన్సెప్ట్ ఎక్కడ ఇక్కడ చూస్తున్నా. నేను మా సోదరుడు వెంకటకృష్ణ అడిగాను, ఏమయ్యా వైకుంఠరావుడు అంటావేంటయ్యా అని. ఆయన క్లారిఫై చేశాడు. అప్పుడు నేను ఆలోచించాను, అంటే వైకుంఠానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అంటే ఎంసెట్ లాగా జేఈ లాగా ఇది ఒక టెస్ట్. ఇక్కడ కనుక ఈ రాముడిని సేవిస్తే హనుమ అనుగ్రహం కలుగుతుంది, 2 రామానుగ్రహం కలుగుతుంది. ఇవాళ మన అమృత అద్భుతంగా గానం చేసింది. నేను సీతాపురం రామాలయానికి మేనేజింగ్ ట్రస్టీగా సెక్రటరీగా ఉంటున్నా. అక్కడ ఆయన దగ్గర ఏమిటి నాకు కూడా ప్రత్యేకంగా వంట అంటే ఏమి ఉండదు. నాకు ఆయన వాళ్ళ భోగం నాకు తెలియను, ఆయన భోజనం నాకు నైవేద్యం భోజనం. అక్కడ ఏంటి శ్రీరామనగర్ మహాద్భుతంగా గానం చేసింది. ఇవాళ పాడిన పాటలు బంటు రీతి కొలువు ఈయమయ్య రామ తెలిసిరామతిని భజన తీయే మనస. అట్లాగే ఇన్ని కీర్తనలు, అద్భుతమైన కీర్తనలు. ఇది ఒక విశేషం. అయితే రామేశ్వరరావు గారు రావడం విశేషం. వైష్ణవుల్లో వాడు 1000 గుళ్ళ పూజారండి అంటాడు, వీరు 10,000 గుళ్ళ పూజారు. నెంబర్ తప్పు. ఎందుకు తప్పు చెప్తున్నానంటే వారు ఇచ్చినటువంటి ఆరామములు, ఆరామం అంటే ఫ్లాట్, ఆరామములు 1,00,000 ఉండవచ్చు. వారివన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటుంటే నేను ఇప్పుడే చెప్తాను రామేశ్వరరావు గారికి, హార్ట్ ట్రూత్ చెప్తాను, సత్యం మీకు. ఎవరైనా సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు అంటే వరల్డ్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఇస్కాన్ చేస్తుంది. 2 రామేశ్వరరావు గారు చేస్తున్నారు హైదరాబాద్. ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా ఆ పట్టణం సర్వాంతర్యామైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏం చేసి ఉంటారు ఏదో రూపంలో. అన్ని రూపములు అయినవే, హరి అవతారం వలె అన్ని రూపములు అని చెప్పి అన్నమాచార్య వారు చెప్పారు. అని ఎక్కడున్నా సరే కాక ఎందుకు విష్ణు ఉండాలా అంటే ఐశ్వర్యం కోసం ఉండాలి. ఐశ్వర్యం ఎవరిది? అమ్మవారిని, నిత్యానపాయిని ఆమె. అట్లా కానీ అక్కడ భగవంతుడు ఒక సనాతనమైన ఆ పట్టణం సర్వాంతర్యామైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏం చేసి ఉంటారు ఏదో రూపంలో. అన్ని రూపములు అయినవే, హరి అవతారం వలె అన్ని రూపములు అని చెప్పి అన్నమాచార్య వారు చెప్పారు. అని ఎక్కడున్నా సరే కాక ఎందుకు విష్ణు ఉండాలా అంటే ఐశ్వర్యం కోసం ఉండాలి. ఐశ్వర్యం ఎవరిది? అమ్మవారిని, నిత్యానపాయిని ఆమె. అట్లా కానీ అక్కడ భగవంతుడు ఒక సనాతనమైన సత్ సంప్రదాయం,
ఒక సజ్జన సాంగత్యం, ఒక సద్భావం, సహృదయం ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, ఆదరాభిమానాలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి. ఏదైనా ఉత్సవాలంటూ వస్తే అందరూ కలిసి ఒక చోట చేసుకుంటారు. వేర్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ అండ్ సింఫనీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎక్సెప్ట్ హియర్? ఐఎమ్ థ్రిల్డ్. మా యోగేష్ గారు తీసుకొచ్చారు. ఇవాళ మన అమృత పాడుతుంది మంగళ దీంట్లో. మీరు రావాలంటే సరే రేపు నేను బయలుదేరి వచ్చాను. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఎంటైటిల్డ్ టు a kind of spell of divinity by throwing myself to our Chiranjeevi సౌభాగ్యవతి అమృత రాజేశ్వరరావు గారు. ఆయన మామూలు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, కీర్తించాల్సిన విషయం కాదండి. ఎవ్రీబడి నోస్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎల్స్వేర్ హి ఈస్ an element of supreme all pervasive divinity. Which fellow will sacrifice this kind of property? ఇక్కడ ఎవరంటే ఫ్లాట్లు కట్టుకుంటే మళ్ళీ 3 కోట్లు 5 కోట్లు వస్తాయి కదా. కానీ మీ కోట్లన్నీ ఒంటి మీద వేసుకునే, ఒంటిలో వేసుకునే కోట్లు ఏమిటి? రామకోట్లు తప్ప. చాలా సంతోషం అమృత. రేపు రాబోయే బ్రహ్మోత్సవాల్లో నేను ఆయన పాద పద్మాల దగ్గర తలబెట్టి శరణాగతి చేసి చెప్తున్నాను. సప్తగిరి సామ్రాజ్యం చాలా సన్నిధిలో కదా. మీకు శుభాకాంక్షల లక్షలు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తల్లిని, వాళ్ళంతా గొప్ప పుణ్యాలు చేసుకున్నవాడు. దొరుకున ఇటువంటి సేవ నీ పద రాజీవములు చేరు నిర్వా సోపానమధిరోహణము చేరు త్రోవాని శంకర శాస్త్రం అంటే దొరుకున ఇటువంటి సేవ ఏమి వైభవం ఇది. తిరుపతిలా కనబడుతుంది నా కంటికి. తిరుపతిలో 5,000 మంది 2,000 పూలమాలలు కడుతున్నారు రోజు. తిరుమలలో ఉండే గార్డెన్స్ లో నుంచి, బెంగళూరు నుంచి, తర్వాత గల్ఫ్లో నుంచి ఫ్లవర్స్ వస్తాయి. 5,000 మంది స్టాఫ్ ఇలాంటి గజమాలలు కడతారు. వాళ్ళు లెక్క ప్రకారంగా వెళ్ళిపోవాలి. అన్నిటికంటే చిన్న మాల తెలుసా మీకేంటో? శ్రీనివాసుని వక్షస్థలంలో ఉండేటటువంటి భూదేవి సమర్పించేటటువంటిది. శ్రీదేవి కాదు, శ్రీదేవి కొంచెం పెద్దగా ఉంటుంది. ఎడమవైపు ఉండేది భూదేవి, కుడివైపు ఉండేది శ్రీదేవి కదా. చిన్నది 6 inches అది. ఇంత పెద్ద మాలలో ఇంత వైభవంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా అత్యంత శోభాయమానంగా ఒక దివ్యత్వం పుట్టిపడేట్టుగా ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించడం ఇవాళ నా భాగ్యం అనుకుంటున్నాను. ఇవాళ నా జాతకంలో ఆకస్మిక ధనలాభం అని ఉన్నది. నేను టెంపుల్కి వస్తూ ఉంటే దారిలో నాకు రూపాయి కాయలు కనపడింది. కాయం అది నాకు ఏదో ఉండేది వేస్తాం. ఒక ఆకస్మిక ధనలాభం అంటే రూపాయి అనుకున్నా. కానీ అద్భుతమైనటువంటి అవకాశం అనుకోలేదు. కృతజ్ఞోస్మి అనుగ్రహీతోస్మి. జై శ్రీమన్నారాయణ.